బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సుమారుగా ఏకంగా 8 సార్లు వరుస క్రమంలో ఆవిడే బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఒక రికార్డుని కైవసం చేసుకున్నారు. సో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది ఈ ప్రభుత్వంలో మూడవ ప్రభుత్వంలో ఫుల్ ప్లెడ్జ్ బడ్జెట్గా కనబడుతుంది మనకి. ఈ బడ్జెట్ పైన చాలా పెద్ద మొత్తంలో సామాన్య మధ్యతరగతి జనానికి చాలా పెద్ద మొత్తంలో ఆశలు అయితే ఉండేవి. అయితే బడ్జెట్ చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతలోగా నేను చాలా వరకు డిస్కషన్ చేద్దాం. ఈ బడ్జెట్కి సంబంధించి పద్దుల వ్యవహారాలు కానివ్వండి, రాష్ట్రాల వారీగా కేటాయింపుల అంశాలు కానివ్వండి, ట్యాక్స్ సంబంధించి కొంత రిలాక్సేషన్ కానివ్వండి, ఇవన్నీ మనం పరిగణలో తీసుకుందాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తీసుకుంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా కొంత ఈ కేటాయింపులో మొండి చేయ కనబడుతుంది మనకి. ఎందుకంటే అటు అమరావతి పోలవరంకు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు కేంద్రం, తెలంగాణ ప్రాజెక్టులను కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదు. కేంద్ర బడ్జెట్ పైన ప్రస్తుతం కొంత ఈ విపక్ష పార్టీలు అటు కాంగ్రెస్, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కొంత పెదవి విరుస్తోంది. సో బడ్జెట్ చూసే ఉంటారు, ఫర్ ది ఫస్ట్ టైం 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ దాటిందనేది చాలా అట్టహాసంగా చెప్పుకుంటోంది బీజేపీ. సో ఈ బడ్జెట్ చూసిన తర్వాత వెరీ ఫస్ట్ మనం ఇన్ డీటెయిల్గా వెళ్దాం. కానీ అంతకంటే ముందు మీకేమనిపించింది ఇన్ డీటెయిల్గా ఈ బడ్జెట్ చూసిన తర్వాత? ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ సంబంధించి మధ్యతరగతి వాళ్ళకు, ఉద్యోగస్తులకు డెఫినెట్గా వచ్చేసి వాళ్ళకు డెఫినెట్గా సంతోషం కలుగుతుంది. ఆ యాంగిల్లో వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది వాళ్ళు ఊహించిన దానికంటే 7 lakhs నుండి 12 lakhs అంటే 5 lakhs ఇంక్రీజ్ చేయడం అనేది డెఫినెట్గా వచ్చేసి ఆ కోణంలో కరెక్టే. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేది 1 లక్ష కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ తగ్గచ్చు. సరే, ఆ మేరకు వీళ్ళ దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి అది ఇండైరెక్ట్ గా సేవింగ్స్ రూపంలోనో, కన్జంప్షన్ రూపంలోనో, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో అది మళ్ళా వేరే విధంగా జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ కి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇది ప్రజలకు మేలు చేసేది ఒక డేరింగ్ అటెంప్ట్ అనుకోవచ్చా కేంద్రం నుంచి? అంటే 2014 నుండి చేయలే కదా, 10 ఏళ్ల పాటు వాళ్ళే అధికారం నుండి చేయలే కదా. అంతకుముందు జనరల్ గా ఏ గవర్నమెంట్ కూడా ఎవరి ఇయర్ కాకుండా కానీ 2 ఏళ్లకు 3 ఏళ్లకు మామూలుగా పెంచుకుంటూ వస్తా ఉన్నారు. వీళ్ళు 2014 నుండి ఇంతవరకు పెంచింది లేదు కాబట్టి ఒకసారి పెంచారు. ఈ 10 ఏళ్ల కొలమానంతో పోలిస్తే పెద్ద ఎక్కువేం కాదు.